talk about EMF అనే కాన్సెప్ట్ గురించి మనం మాట్లాడుకుంటాం. అయితే ఈఎంఎఫ్ గురించి మీకు తెలియాలి అని అంటే ఫస్ట్ మీకు ఎలక్ట్రిక్ సెల్ అంటే ఏంటో తెలియాలి. ఓకే, ఈఎంఎఫ్ గురించి మీరు డిస్కషన్ చేసే ముందు మీకు తెలియాల్సిన కాన్సెప్ట్ ఏంటి అంటే ఎలక్ట్రిక్ సెల్ అంటే ఏంటి, అసలు ఎలక్ట్రిక్ సెల్ ఏం చేస్తుంది, హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ సెల్స్ ఉన్నాయి, దాని తర్వాత యూ విల్ డిస్కస్ అబౌట్ వాట్ ఈస్ ఈఎంఎఫ్. ఓకేనా? సో అందుకే ఈరోజు ఫస్ట్ మీకు నేను చెప్పాల్సిన అవసరం ఏముంది అని అంటే నెంబర్ 1 ఎలక్ట్రిక్ సెల్ అంటే ఏంటో చెప్తాను. ఫస్ట్ ఏంటి ఎలక్ట్రిక్ సెల్ ఓకే. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మీ టెక్స్ట్ బుక్లో సింబల్ మాత్రమే ఇచ్చింటారు, దాని గురించి మోర్ ఎక్స్ప్లెనేషన్ ఉండదు. కాబట్టి రాసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈరోజు మీరు రాయబోతున్న ఎగ్జామ్లో కూడా దీని గురించి కొంచెం రాయాల్సి వస్తుంది, కాబట్టి కొంచెం నేర్చుకోండి. ఓకే, సో రైట్, వాట్ ఈజ్ ఎలక్ట్రిక్ సెల్? అసలు ఎలక్ట్రిక్ సెల్ అంటే ఏంటి? ఎలక్ట్రిక్ సెల్ మీన్స్ ఇట్ ఈస్ ఎ డివైస్. ఫస్ట్ ఏంటి, ఇట్ ఈస్ ఎ డివైస్. ఈ డివైస్ ఎందుకు యూజ్ చేస్తారు అని అంటే దిస్ డివైస్ ఈజ్ యూజ్డ్ టు కన్వర్ట్ కెమికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఈ డివైస్ ఎలక్ట్రిక్ సెల్ అనే ఈ డివైస్ ఈజ్ యూజ్డ్ టు కన్వర్ట్ కెమికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా లేకపోతే ఎలక్ట్రిక్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. ఓకే, ఎలక్ట్రిక్ సెల్ ఈజ్ ఎ డివైస్ విచ్ కన్వర్ట్స్ కెమికల్ ఎనర్జీని ఎలక్ట్రిక్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. ఏంటి ఎలక్ట్రిక్ సెల్? అర్థమవుతుందా? ఇది మీరు రాయాల్సి వస్తుంది. అయితే ఈ ఎలక్ట్రిక్ సెల్ అనేది టూ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ సెల్స్ ఉంటాయి. హౌ మెనీ టైప్స్? 2 types ఆఫ్ ఎలక్ట్రిక్ సెల్స్. నెంబర్ 1 ప్రైమరీ సెల్స్ అంటారు. ఏమంటారు? ప్రైమరీ సెల్. And number 2 is secondary cell. Electric cell is a device which converts chemical energy into electrical energy, and there are 2 types of electric cells. Number 1 is primary cell and number 2 is secondary cell. అయితే ప్రైమరీ సెల్ అంటే ఏంటి? ప్రైమరీ సెల్ బాగా వినండి. ప్రైమరీ సెల్ అంటే ఏంటి? ప్రైమరీ సెల్ మీన్స్ ఇట్ కెనాట్ బి చార్జ్డ్ అగైన్. కొన్ని మీరు చార్జ్ పెట్టే సెల్స్ వస్తూ ఉంటాయి, చూసారా? కొన్ని సెల్స్ ఉంటాయి, అవి చార్జ్ పెట్టుకోవచ్చు మనం. ఓకేనా? అయితే ఈ ప్రైమరీ సెల్స్ అనేవి దాన్ని మనం చార్జ్ పెట్టలేము. ఓకే, యూజ్ అండ్ త్రో సెల్స్ చూసారా? అయిపోతున్నాక దేనికి వాడమని పడేసాం అనమాట. అలాంటి టైప్స్ ఆఫ్ సెల్స్ని ఏమంటారు అంటే ప్రైమరీ సెల్స్ అని అంటారు. యు ఆర్ నాట్ రైటింగ్ రైట్, అండ్ దిస్ ఈజ్ రికార్డెడ్. దీస్ ఆర్ కాల్డ్ ఏంటి? ప్రైమరీ సెల్స్. సెకండరీ సెల్స్ అంటే ఈజీ. ప్రైమరీ సెల్స్ అంటే చార్జ్ చేయలేము. సెకండరీ సెల్స్ అంటే we can charge it. మనం చార్జ్ చేయొచ్చు. అగైన్ అండ్ అగైన్ we can charge it. మనకు కావాల్సిన అవసరం కొద్దీ మనం చార్జ్ పెట్టుకొని దాన్ని వాడుకోవచ్చు. దాన్ని ఏమంటాం మనం? సెకండరీ సెల్స్ అని ఏమంటాం మనం? సెకండరీ సెల్స్. యా, సో ఎలక్ట్రిక్ సెల్ అంటే అర్థమైందా? ఎలక్ట్రిక్ సెల్ ఈజ్ ఎ డివైస్ విచ్ కన్వర్ట్స్ కెమికల్ ఎనర్జీ ఇంటూ electrical energy, and there are how many types of
electrical cells are there two types, primary cell, secondary cell. Primary cell we cannot charge it. Secondary cells we can charge. This is all about electric cell. Easy నేర్చుకున్న తర్వాత ఎలక్ట్రిక్ సెల్ అంటే ఏంటో నేర్చుకున్న తర్వాతే ఈఎంఎఫ్ అంటే ఏంటో తెలుస్తుంది. Without knowing this, we can't explain about what is EMF, right? So అందుకే EMF అంటే ఏంటో తెలిసి EMF. What is EMF? EMF. Oh, fuck.